శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 20వ అధ్యాయము అత్రి అగస్త్య సంవాదము మరియు పురంజయోపాఖ్యానము ఇప్పుడు మనం చెప్పుకుందాం. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఈ విధంగా అడుగుచున్నాడు. మునీంద్ర, సర్వ పాపములను నశింపచేయున్నది మరియు సౌభాగ్యప్రదము అయినటువంటి కార్తీక మహాత్మ్యమును ఇంకా వినాలని కోరిక కలుగుతున్నది. కావున మీరు నాకు తెలుపండి అని అడుగగా వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు. మహారాజా, వినుము. కార్తీక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికి అత్రి మహామునితో జరిగిన సంవాదమున్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెబుతాను, వినుము. అత్రి మహాముని ఈ విధంగా చెబుతున్నాడు. అగస్త్యమునీంద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మహాత్మ్య బోధకరమైన హరికథను చెబుతాను, వినుము అని అనగా అగస్త్య మహర్షి అత్రిమునితో, మునీశ్వరా, విష్ణు అంశ సంభూతుడువైన ఓ మునీంద్ర, సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడింది. కార్తీక మాస ధర్మమును వినగోరితిని, కావున చెప్పండి అని అన్నాడు. అప్పుడు అత్రి మహాముని ఈ విధంగా చెప్పసాగిను. ఓ అగస్త్యమునీంద్ర, నీ ప్రశ్న పాపనాశనకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి కనుక చెప్పేదను, వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజ చేయువాడు ఇష్టార్థమును పొందుతాడు. విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయము పొందుతారు. ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడు అనే ఒక రాజు కలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై, బుద్ధి నశించి, దుష్ట పరాక్రమయుక్తుడై, మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియు హింసకుడు అయి బంగారమును దొంగిలించే వారితో స్నేహము చేయసాగాడు. రాజు ఈ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు, కాంభోజ, కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అనే 4 రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణం చుట్టూ చెరుకు పానకమునకు తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకున్నారు. పురంజయుడు అది విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణం నుండి బయటకు వచ్చాడు. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినది, శస్త్రాస్త్రపూరితము, మహాచక్రయుతము, మంచి గుర్రములతో కూడినది అయినటువంటి సూర్యదత్త రథమునెక్కి గజ, రథ, తురగా పదాతులు అనేడి చతురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యంలో ప్రవేశించి భేరీ తూర్య నినాదములను, శంఖ గోముఖనాదములను, ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించెను. శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 20వ అధ్యాయం సంపూర్ణం. దేవాధిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.